అందం అనేది తల్లి గర్భం నుండి మొదలవుతుంది అనే విషయం మీకు తెలుసా? సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక బేబీ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి సరైన పోషకాలు తీసుకోకపోతే పోషకాలు అనేవి తల్లి శరీరం నుండి ఆ బేబీ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తల్లి సరైన పోషకాలు తీసుకోలేదు. అప్పుడు బేబీ ఏం చేస్తుందంటే కాల్షియం కోసం తల్లి ఎముకల నుంచి కాల్షియం తీసుకుంటుంది. తన కాల్షియం ఇంప్రూవ్మెంట్ చేయడానికి, తన బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం తల్లి దగ్గర సరైన ఫ్యాట్స్ లేకపోతే తల్లి బ్రెయిన్ నుంచి తీసుకుంటుంది. సో ఇవన్నీ తీసుకొని ఆ బేబీ అనేది చాలా హెల్తీగా, అందంగా, మంచి పటిష్టంగా పుడుతున్నట్టు. సో నెక్స్ట్ బేబీ అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా, ఆ తల్లి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైం వరకు ఆ గ్యాప్లో ఈ న్యూట్రియన్స్ని మళ్ళీ రీఫిల్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతే ఆ సెకండ్ బేబీ న్యూట్రిషన్స్ లేకుండా పుట్టుద్ది. అంటే చాలా అందహీనంగా, అంటే వీక్గా పుట్టుద్ది అన్నట్టు. ఇది ఒక సైనారియో అయితే. రెండో సైనారియో ఏంటిదంటే, ఒక అమ్మాయి ఉంది, అంటే ఒక ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ ఉంది. సో ఆమె హెల్తీ ఉన్నా కూడా ఫ్యాటీ ఫుడ్, అంటే ఇది జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, షుగర్ ఐటమ్స్ ఎక్కువ తినడం వల్ల సో బేబీకి తన న్యూట్రియన్స్ అందించే ఆ చైన్ని బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల ఏమంది, ఫస్ట్ పుట్టే బేబీకి ఎలాంటి న్యూట్రిషన్ అందకపోవడం వల్ల ఆ బేబీ అంత అందంగా కానీ, అంత మంచిగా పటిష్టంగా, బలంగా కానీ, హెల్తీగా కానీ పుట్టదు. బట్ రెండో బేబీ ఏ విధంగా ఉంటుందంటే చాలా హెల్తీగా, చాలా పటిష్టంగా, చాలా మంచిగా, అందంగా పుడతాడు. సో ఈ విధంగా తల్లిలోనే మనం డిపెండ్ అయి ఉంటుంది. తల్లి గర్భంలోనే ఎంత అందంగా పుట్టాలి, ఎంత హెల్తీగా పుట్టాలని ఈ విషయంలో డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో ఎలా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. మీరు అందంగా ఉన్నారా, మీ తోబుట్టు మీకన్నా అందంగా ఉన్నారో ఒకసారి అబ్జర్వ్ చేసి అది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాల కోసం ఫాలో చేయండి.